ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు వ్యూహంపై ప్రధాన కోచ్ మైక్ హెసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పాత్రపై ఆయన క్లారిటీ ఇచ్చారు. న్యూజిలాండ్ తో జరిగే సూపర్ 8 మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన హెసన్ పవర్ ప్లేలో బాబర్ బ్యాటింగ్ మా జట్టుకు అవసరమైన స్థాయిలో లేదు అని అన్నారు. పరిస్థితిని బట్టి ఆటగాళ్ల పాత్రలు మారుతాయని, ప్రతిసారి బాబర్ ఓపెనర్ గా లేదా నెంబర్ 4లో రావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల మ్యాచ్ల్లో సాహిబ్ జాదా, ఫర్హాన్, సైమ్ అయూబ్లు ఓపెనింగ్ లో మంచి ప్రదర్శన చేయడంతో బాబర్ ను మిడిల్ ఆర్డర్ లో ఉపయోగిస్తున్నట్లు హెసన్ వివరించారు. ముఖ్యంగా నమీబియాపై ఫర్హాన్ సెంచరీ చేయడం అతని స్థానాన్ని మరింత బలపరిచింది. 12వ ఓవర్ సమయంలో బాబర్ రావడం సరైన ఎంపిక కాదు. ఆ దశలో వేగంగా స్కోర్ పెంచగల ఆటగాళ్లు అవసరం. బాబర్ కు ఇది తెలుసు అని అన్నారు. అతనికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి, కానీ అన్ని సందర్భాల్లో అవే సరిపోవని తెలిపారు. 2026లో అతనికి ఎక్కువ అవుట్లు స్పిన్నర్ల చేతిలోనే రావడంతో మిడిల్ ఓవర్లో వేగం పెంచడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు రైట్ హ్యాండర్లు రావడం సరైనది కాదు. అందుకే వ్యూహాత్మకంగా మార్పులు చేశాం అని వివరించారు. పవర్ ప్లే విషయంలోనూ బాబర్ రికార్డులపై హెసన్ స్పందించారు. వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువే. అందుకే ఆ రోల్ అతనికి ఇవ్వడం లేదు అని స్పష్టం చేశారు. అయితే మిడిల్ ఓవర్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాబర్ స్థిరంగా ఆడగలడని హెసన్ అభిప్రాయపడ్డాడు. యుఎస్ఏ పై మ్యాచ్ లో అతను సెట్ అయిన తర్వాత వేగం పెంచిన తీరు దీనికి ఉదాహరణగా చెప్పారు.